నేను మొన్న ఒక వీడియోలో చెప్పిన నా దగ్గర గోలు కత్తిరించుకునే మిషన్ ఉన్నదని. ఇదే అది, చూపిస్తా, ఒక్క నిమిషం ఉండండి. దీని లోపల వచ్చేసి ఒక కేబుల్ మిషన్ మాత్రమే ఇస్తాడు, ఇంకేమి ఇడు. ఇదే ఆ మిషన్. ఇది వచ్చేసి క్యాప్ అనమాట. ఇక్కడ కనపడుతుంది కదా, ఇది వచ్చేసి బ్లేడ్ గోలు కత్తిరించేది, ఇది వచ్చేసి పాలిష్ చేసేది. రెండు ఆప్షన్లు ఉంటాయి. దీన్ని నెట్ ఆన్ చేయాలంటే రెండు బటన్లు ఇచ్చుంటాడు. రెండు ఒక్కటేసారి ప్రెస్ చేసి పట్టుకుంటే ఈ గ్రీన్ లైట్ వెలిగింది కదా, ఇప్పుడు స్టార్ట్ అయినట్టు. ఈ మిషన్ వచ్చేసి బ్లేడ్ వర్క్ అవుతుంది అనమాట. రెండు ఉంటాయి, రెండు లెవెల్స్ ఉంటాయి దీంట్లో. రెండు సార్లు అంటే స్పీడ్ అనమాట. ఆ తర్వాత ఈ బటన్ వచ్చేసి ఇదనమాట పాలిష్ చేసేది. ఎట్ట కట్ చేస్తారో కూడా చెప్తా చూడండి. చూడండి బ్లేడ్ అలా తిరుగుతుందో కనబడుతుందా. ఆ తర్వాత ఇది పాలిష్ చేసేది అనమాట. నాకైతే గోర్లు ఎక్కువ లేవు, లైట్ గా ఉన్నది. దాన్నే కట్ చేసి చూపిస్తా ఎట్ట పని చేస్తుందో చూడండి. పెట్టాలా దీంట్లో, కనపడుతుందా. మనం ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటా ఉండాలి గోర్ని. గోర్ అయితే కట్ అయిపోయింది చూడండి. ఇంతకుముందు ఎంత నిందో ఇప్పుడు కట్ అయిపోయింది మొత్తం. ఆ తర్వాత ఇది పాలిష్ అనమాట. ఇది చూడండి, గోర్ ఎట్ అయిపోయింది. చూపిస్తా చూడండి. చూసినారా ఎంత బాగా కట్ చేసిందో, ఎంత బాగా నురిందో గోర్ని. ఈ మిషన్ అయితే నాకు 3.5 దినార్ పడింది. ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన అనమాట. 3.5 దినార్ అంటే కొంచెం వర్తబుల్లే. ఇంకొంచెం తగ్గుంటే బాగుండు, కానీ వర్తే. బాగా పని చేస్తుంది, బాగా క్వాలిటీ కూడా ఉన్నది. ఇదైతే మనం గోర్ కట్ చేసిన తర్వాత ఆ ట్రాష్ అంతా ఇదిగో వెనకాల కంపార్ట్మెంట్ కనపడుతుంది కదా, దీంట్లోకి వచ్చేస్తుంది. ఇది అట్లా పుష్ చేసినామంటే ఓపెన్ అయిపోతుంది. తర్వాత ఇది ఇచ్చినా కానీ పోతుంది, లేదంటే పైనుంచి అని 2 సార్లు ఊదినా కానీ పోతుంది బయటికి అంతా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.